హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా మెత్తటిగా చపాతీలు చేసుకుందామండి. నేను 1/2 kg గోధుమ పిండి తీసుకున్నాను, 1 టీ స్పూన్ సాల్ట్. ఒకసారి పిండి అంతా బాగా కలుపుకునేద్దాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం పిండిని కలుపుకుందామండి. చూడండి, ఈ మాత్రం సాఫ్ట్గా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఒక 1/2 అవర్ రెస్ట్ ఇచ్చేస్తే పిండి, ఏ పిండి అయినా సరే అండి, మన పిండి వంటల్లో పిండి మాత్రం ఒక 1/2 అవర్ రెస్ట్ ఇస్తే చాలా సాఫ్ట్గా మెత్తదిగా బాగా వస్తుందండి. ఇప్పుడు నేనైతే చపాతీకి కావాల్సిన సైజ్ తీసుకునేసి పూరి సైజ్ చేసుకొని ఆయిల్ మధ్యన పెట్టి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది 3 లేయర్స్గా మనకు చపాతీలు బాగా వస్తుంది. ఇలా ముందుగానే ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు 1 by 1 ఇలా చేసి పెట్టుకుంటే మనం చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. నేనైతే పెనం పెట్టేసినాను, ఆల్రెడీ హీట్ ఎక్కిపోయిందండి. ఫస్ట్ నూనె అయితే వేయకండి, వేసి చపాతీ వేస్తే నూనె అంతా మీద పడుతుంది. ఫస్ట్ చపాతీ వేసుకునేసి చుట్టూరా నూనె పోసుకోవాలండి. ఇది ఎలా అని చెప్పి హై ఫ్లేమ్లో పెట్టద్దు, స్లో ఫ్లేమ్లో పెట్టద్దండి. మీడియం ఫ్లేమ్లో పెడితే చపాతీ బాగా కాలుతుంది. హై ఫ్లేమ్లో పెట్టినామంటే మనకి లోపల పిండి ఉడకనట్టుగా ఉంటుంది, అంత బాగుండదు. అందుకే ఎప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలా. ఈ 3 లేయర్స్గా వచ్చింది కాబట్టి చూడండి, చాలా సాఫ్ట్గా పొంగుతుందండి, క్రిస్పీగా బాగుంటుంది చపాతీ. చిన్నపిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. నైట్ డిన్నర్లోకి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ చాలా బాగుంటుంది. తొందరగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ రెడీమేడ్ అనే చపాతీలు అంతగా బాగోదండి. ఇలా రెడ్గా వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. హై ఫ్లేమ్ పెట్టినామంటే మనం మాడిపోతుంది. అందుకు నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలుస్తాను. మనకు ఒక 1/2 అవర్ టైం కేటాయించినామంటే ఈజీగా ఇంట్లోనే చేసుకునేయచ్చండి. చూడండి, 4 పక్కల చుట్టూరా బాగా నీట్గా కాలిపోయింది రెడ్గా. చపాతీలు అయితే రెడీగా నేను ముందుగానే చేసి పెట్టేసినాను. ఇప్పుడు 1 by 1 కాలుస్తూ ఉన్నాను. చపాతీలు అయితే నా అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయండి. మనం చేసుకునేదే ఆలస్యము, కాల్చేదంతా తొందరనే అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.